హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఒక న్యూ ఈమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో మన మొబైల్లో ఇలా చాలా యాప్స్ అయితే ఉంటాయి కదా. సో ఇందులో మనకు జిమెయిల్ అనే యాప్ ఉంటుంది చూడండి. సో ఇందులో జిమెయిల్ అనే యాప్ ఉంది కదా. సో ఆ జిమెయిల్ అనే యాప్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసినాక పైన మనకు ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్న అకౌంట్లన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఎనదర్ అకౌంట్ అనేసి ఉంది కదా. మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి యాడ్ ఎనదర్ అకౌంట్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెటప్ ఈమెయిల్ అనేసి ఈ విధంగా ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ గూగుల్ అనేసి ఉంది కదా, ఆ గూగుల్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా చెకింగ్ అవుతుంది. ఇలా చెకిన్ అయిపోయిన తర్వాతకి మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేసి ఉంది కదా, ఆ క్రియేట్ అకౌంట్ మీద ట్యాప్ చేసుకోండి. సో క్రియేట్ అకౌంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మై పర్సనల్ యూజ్ అనేసి వస్తుంది ఫస్ట్ ఆప్షన్. తర్వాత సెకండ్ ఏమో మై బిజినెస్ అనేసి వస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ కానీ మన మొబైల్ పర్పస్ అయితే కనుక మై పర్సనల్ అని సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ వాళ్ళైతే బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మనం నెక్స్ట్ చూడండి ఈ ఆప్షన్లో అయితే వస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్నాక మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మన బర్త్డే డేట్ అయితే కనుక అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక బర్త్డే డేట్ అయితే కనుక ఎంటర్ చేసుకొని మీరు మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మీరు ఇచ్చిన నేమ్ తోటి ఒక 2 ఈమెయిల్ అడ్రస్లు అయితే కనుక చూపిస్తూ ఉంటుంది. సో మీకు పైన చూపించిన ఏ ఈమెయిల్ అడ్రస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఈమెయిల్ అడ్రస్ కొంచెం ఈజీగా ఉండే సెట్ చేసుకోండి. ఇందులో మీకు ఏది కూడా నచ్చకపోతే కింద మనకు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అనేసి ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఒక జీమెయిల్ అడ్రస్ని అంటే ఈమెయిల్ అడ్రస్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద ట్యాప్ చేసుకుంటే మనమే ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇలా మనమే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ నేమ్ తోటి ఒకటి మామూలుగా ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా యాత్వి కానీ ఇచ్చేసి సెంటర్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ నేమ్ అనేది చూడండి అవైలబుల్గా లేదనేసి చూపిస్తుంది. సో ఇలా ఎవరు కూడా యూజ్ చేయని ఈమెయిల్ అడ్రస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ పైన రికమెండేషన్లో యాత్విక అమ్ము అనేసి ఉంది కదా. సో ఇది నాకు బాగానే నచ్చింది. సో నేను అదే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేయగానే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకునేసి అడుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే కనుక సెట్ చేసుకోండి. సో పాస్వర్డ్ని సెట్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అనేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. సో మీరు ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే మీ ఈమెయిల్ ఐడిని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోకుంటే మీరు పాస్వర్డ్ మర్చిపోతే చాలా కష్టం అవుతుంది. సో అందుకే మీరు ఫోన్ నెంబర్ అయితే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సో దానికోసం ఇలా కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మోర్ ఆప్షన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనము ఇందులో థర్డ్ వన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో థర్డ్ వన్ చూడండి, యాడ్ మై నెంబర్ ఫర్ అకౌంట్ సెక్యూరిటీ అనేసి ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ డన్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఇలా యాడ్ నెంబర్ ఫర్ సెక్యూరిటీ ఓన్లీ అనేసి ఇలా మన మొబైల్ నెంబర్ చూపిస్తుంది. మన మొబైల్లో మన ఫోన్లో ఉన్న మొబైల్ నెంబర్ చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే దాన్ని ఎడిట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. సో విధంగా చూడండి వెరిఫికేషన్ కోడ్ కూడా వచ్చేసింది. ఇలా వెరిఫై అయిపోయిన తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ప్రైవసీ అండ్ టర్మ్స్ అనేసి ఈ విధంగా ఆప్షన్ అయితే అడుగుతూ ఉంటుంది. కింద అగ్రీ చేసుకోండి. ఇవన్నీ కూడా కావాలంటే చదువుకోండి. ప్రైవసీ టర్మ్స్ అయితే కనుక చదువుకున్న తర్వాతకి అగ్రీ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేయగానే మనకి చూడండి ఆటోమేటిక్గా మన ఈమెయిల్ కొత్త ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఉన్న ఈమెయిల్ చూపిస్తుంది. ఇక్కడ పైన మనకు ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి యాత్విక అమ్ము అనేసి ఒక ఈమెయిల్ అది కనుక యాడ్ అయిపోయింది. సో ఆ ఈమెయిల్ మీద ట్యాప్ చేయడానికి చూడండి మనకు ఆటోమేటిక్గా ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఒక కొత్త ఈమెయిల్ ఐడి అనేది ఇలా ఈజీగా అది కనుక క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రొఫైల్ పిక్చర్ కూడా సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ పైన మనకు వై అనేసి ఉంది కదా ప్రొఫైల్, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో మనకు చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా ఓపెన్ అయిపోయాక పైన మనకు వై అనేసి ఉంది కదా ప్రొఫైల్, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డివైస్ ఫొటోస్ అనేసి ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డివైస్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రౌజ్ ఆర్ టేక్ ఏ ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీ ఫైల్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్న ప్రొఫైల్ పిక్చర్గా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని
సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ అప్లోడ్ ఫోటో అనేసి ఈ విధంగా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాతకి ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ ఫోటో చూడండి ఈ విధంగా సెట్ చేసుకోండి అనేసి అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మన ఈమెయిల్ ఐడికి ఒక ప్రొఫైల్ ఫోటో అనేది యాడ్ అయింది చూడండి. సో ఈ విధంగా మన ప్రొఫైల్ ఫోటో అయితే కనుక యాడ్ చేసాం. సో ఈ విధంగా మనం ఈజీగా అయితే కనుక ఒక ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రొఫైల్ ఫోటోని కూడా సెట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేస్తే కనుక మనం పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మళ్ళీ మన అకౌంట్ని తిరిగి పొందొచ్చు అన్నట్టు. సో అందుకోసం మన మొబైల్ నెంబర్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.